నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయం మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. శ్రవణం చేసుకుంటున్నాము, మననం చేసుకుంటున్నాము, నిధిధ్యాస. అల్టిమేట్ ఏంటంటే సత్యం ఏంటో తెలుసుకుందామని, అంతకంటే ఇంకేం లేదు. అల్టిమేట్ ఏం చెప్పారు భగవద్గీతలో? భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అంటే భగవాన్ మాట. భగవాన్ అంటే ఏంటి? అంటే ఒక శరీరము, మనస్సు, ప్రాణము దాటి వ్యాపించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట అన్నమాట. అది భగవద్గీత. ఏం చెప్పారు వాళ్ళు? టోటల్గా ఏంటి? సృష్టి ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే మానసిక వికాసం జరుగుతూ ఉందో, వాళ్ళకంటే ఎదురుగా ఏం కనపడుతుంది? రావడము, కొన్నాళ్ళు ఉండడం, వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయ, ఈ మూడు తెలిసిపోతూ ఉంది. మరి ఏంటి అసలు ఈ మరణం ఏంటి అనేటువంటి విషయం మీద, జబ్బులేంటి, మరణం ఏంటి, అప్పుడు కూడా ఉండే ఉంటాయి కదా. ఆ తర్వాత కోరికల్లో, రకరకాల కోరికల్లో తేడాలు ఉండడం, వీటన్నిటికీ కారణం ఏందని వాళ్ళు విచారణ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకొక ప్రశ్న వస్తుంది. ఏంటి మరి ముందు అజ్ఞానం దీనికన్నిటికీ కారణం ఏం చెప్పారు? మనిషి కోరికలకు కానీ వాటికి కానీ అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అన్నారు. అంటే ఏంటి? ఇన్కంప్లీట్నెస్సే కోరిక. నాకు అది లేదు, అవతల వాళ్ళకి ఏదో ఉంది, నాకు అది ఉంటే బాగుంటుంది అనేది కోరిక. అంటే అల్టిమేట్ ఏంటి? ఈ కోరికలు కూడా ఏంటి? ఒకళ్ళ కోరికలకి సంబంధం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇమాజినేషన్ అని మనం అనడానికి లేదు, వాళ్ళ ఆలోచన శక్తితోటి ఎక్కడ ఏం జరుగుతుంది అని పాపం వాళ్ళకు సాధ్యమైనంత వరకు విచారణ చేసి మానవాళి ఎంత హ్యాపీగా ఉండాలి అనేటువంటి పాయింట్ మీద వాళ్ళ అనుభవాలను వాళ్ళు రాసిపెట్టారు. వాటినే ఉపనిషత్తులు అన్నారు. ఆ ఉపనిషత్తుల సారమే వేదాలు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కలిపి వాటినన్నింటినీ అనలైజ్ చేసిన వాడు వ్యాస మహాముని, వ్యాస భగవానుడు అనమాట. తర్వాత కంటిన్యూషన్ కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా అదే పేరు పెట్టుకున్నారేమో, మనకైతే తెలియదు. అల్టిమేట్ ఏంటి? ఆ ఉపనిషత్తుల గురించి ఒక 10 ఉపనిషత్తులు ఏంటి, జ్ఞానానికి సంబంధించిన 10 ఉపనిషత్తులకి శంకరాచార్య గారు భాష్యం రాశారు. అందువల్ల ఏంటి, దీన్ని ఇప్పుడు ఈ భగవద్గీతను కూడా అల్టిమేట్గా వేదాంతం అనుకోవచ్చు. వేదాంతం అంటే ఏంటి? వేదం అంటే తెలుసుకోవటం. ఈ తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా అంతరించడం, అంటే వదిలిపోతే అది అల్టిమేట్ అనమాట. ఎప్పుడు వదిలిపోతుంది? అసలు మనకున్న జ్ఞానం ఏంటి? లిమిటెడ్ జ్ఞానం, అంతే కదా. ఇప్పుడు నేను, నా శరీరము, నా పిల్లలు, నా ఆస్తులు, నా ఉద్యోగం, ఇంతకంటే నాకు వేరే ఏం తెలుసు? లేదు. అంటే ప్రపంచం, ఈ ప్రపంచంలో వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఇలా సుఖపడుతున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, అంతే కదా. నాకున్న జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉంది, నా శరీర జ్ఞానం ఉంది. అదర్ దాన్ దట్ నాకేం తెలియదు. తెలిసినట్టుగా అనిపిస్తుంది కానీ పూర్తిగా ఏం తెలియదు, అంతే కదా. ఎప్పుడు చనిపోతామో ఎవరికైనా తెలుసా ఈ భూమి మీద? ఎవరికి తెలియదు. అంటే ఏంటి? అల్టిమేట్గా ఆ విషయం తెలుసుకోవటం కోసమే మొదటి నుంచి స్ట్రగుల్ అవుతూ వస్తున్నారు. అంటే స్ట్రగుల్ అవ్వడం అని కూడా లేదంటే వాళ్ళు ఆలోచిస్తూ, వింటూ, చదువుతూ, వాళ్ళ అనుభవానికి తెచ్చుకుంటూ వాళ్ళు రాసి పెడుతూ వస్తున్నారనమాట. అంటే చివరికి ఏంటి? నేనేంటో అంటే ఇంకా ఏం చెప్తారు? రమణ మహర్షి ఈ మధ్యకాలంలోనే ఆయన పోయింది, 1956లో ఆయన కాలం చేసింది. ఆయన ఏం చెప్పారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన ఒక మాట మాట్లాడేవాడు కాదుట. ఒక ఆశ్రమం కట్టమని ఆయన అడగలేదు, ఏం అడగలేదు. ఎవరన్నా వెళ్ళినా ఆయన మౌనస్వామి అని ఆయన పేరు. మౌనంగా ఉండి మరీ ఎక్కువ తక్కువ ఏదన్నా అడిగితే నువ్వేంటో నువ్వు తెలుసుకో అనేవాట. ఇంకా ఎక్కువ వెళ్తే చుమ్మా యుప్ప అనేవాట. అంటే ఏంటి? ఊరకుండు అనేవాట. అంటే ఏంటి? మనం ఊరకుండకుండా మనం చేస్తున్నది ఏంటి? పనులు ఎందుకు చేస్తున్నామని దానికి వీళ్ళేం వివరణ ఇస్తారు? ప్రతి మనిషికి 3 గుణాలు ఉంటాయి, సత్వతమో రజోగుణాలు. ఆ రజోగుణాలకు అనుగుణంగానే వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆ కోరికలకు అనుగుణంగానే వాళ్ళ పని ఉంటుంది, ఆ పనికి అనుగుణంగానే వాళ్ళ ఫలితం ఉంటుంది అని టోటల్ భగవతత్వం యొక్క కాన్సెప్ట్ ఇదే. అల్టిమేట్ ఏంటి? చివరికి ఇంకా వాళ్ళు చెప్పేది, కోరిక ఎప్పుడైతే లేదో చెయ్యాల్సిన పని లేదు, పోవాల్సిన పని లేదు, ఉండాల్సిన పని లేదు. అల్టిమేట్ ఏంటి? కోరిక లేకపోవటమే ఆనందం. ఇప్పుడు మన కోరికలన్నీ ఏంటి? లిమిటెడ్ కోరికలేక నా శరీరానికి సంబంధించి, నా ఆస్తులు, నా పిల్లలు, నేను అనుభవించాల్సింది, ఇంతకంటే వేరే కోరికలు ఏముంటాయి? ఈ కోరికలు దాటిపోయి గనక ఉండడం జరిగితే, అంటే ఏ కోరిక లేని స్థితిలో గనక ఉంటే దుఃఖం లేదు, ఉండేదంతా 24/7 ఆనందమే అనే పాయింట్ మీదనే చెప్పటం జరిగిందని నాకు అవగాహనకు వచ్చింది. ఆ తర్వాత ఈ అవగాహనలో ఏంటి? ఇప్పుడు ఈ ఉపనిషత్తుల సారమంతా కలిపేసి ఈ భగవద్గీతగా ఆ మహానుభావుడు రాసిపెట్టాడు. ఏముంది భగవద్గీతలో? ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం అనేటువంటి పాయింట్తో మొదలవుతుంది. విషాదం యోగం ఎట్లా అవుతుంది? అంతే కదా. ఇప్పుడు మనం ఏంటి? ఎంతో సుఖంగా ఉన్నాం అనుకుంటాము, మళ్ళీ ఈ సుఖం వెళుతుందో ఉంటుందో అని మళ్ళీ భయం, అంతే కదా. భయము, కోరికల మధ్యనే మన జీవనం అంతా నడుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏదైనా నేను ఇలా చెప్పాలి అనేది కూడా ఎందుకు? అల్టిమేట్గా నేను ఇవన్నీ చదవాలనేది కూడా ఎందుకు? అల్టిమేట్గా కోరిక అయి ఉండొచ్చు, అంతకపోతే ఎందుకు? నాకు అవసరం మనసులో ఆలోచనలు, మనసు ఆలోచనలు కట్టడి చేయాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ నేర్చుకున్నది ఏదన్నా ఉంటే కాస్త టైంపాస్ చెప్పుకోవాలి, ఇది కూడా కోరికే. అంటే అల్టిమేట్ ఏంటి? కాకపోతే ఏంటి? ఈ కోరిక నాకు డిస్టర్బెన్స్ లేదు.
ఇప్పుడు నేను చెప్పడం అయిపోయింది, దీని గురించి నేను చెప్పానా చెప్పలేదా, సరిగా చెప్పానా, ఇటువంటివన్నీ ఆలోచన లేదు. ఎందుకంటే ఎవరిని ఇది వినమనో లేకపోతే ఇంకోటి చేయమనో అడగడల్లా, కేవలం ఇది భగవంతుడి మాట నాకు అర్థమైంది, నా అవగాహనలో చెప్పుకోవటం జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. తర్వాత ఇంకొకటి, అర్జునుడి విషాద యోగం ఎందుకు వచ్చింది? అర్జునుడికి ఎందుకు విషాదం అంటే ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు మనకైనా అంతే, నేను అనుకున్నది జరగలేదు, తుర్రును కోపం వస్తుంది. నేను అనుకున్నది జరిగింది, నేను భలే చేశాను కదా అని ఆనందం వస్తుంది. అందుకని ఆయన ఈ భగవద్గీతలో ఏం చెప్పాడు? అర్జున, ఇందులో నువ్వు దుఃఖపడటానికి పోవడానికి ఏం లేదు. ఈ ప్రపంచంగా కనపడుతున్నదంతా కూడా నువ్వు సృష్టించింది కాదు, ఇదంతా వస్తుంది పోతుంది. ఇందులో నీ పని ఏంటి? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అంతకంటే ఇంకేం టెన్షన్ లేదు. ఎప్పుడైతే నువ్వు ధర్మం నిర్వర్తిస్తావో నీకు అహంకారం ఉండదు. అంటే ఏంటి, నేను కాబట్టి గెలిచాను అనే సంతోషం ఉండదు. తర్వాత ఏదైనా నేను తప్పు చేశాను అంటే గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకు? పరమాత్మ పని జరిగిపోతుంది కదా అనే భావనలో ఉంటావు అని అర్జున విషాదం అయిపోయిన తర్వాత రెండో చాప్టర్ వచ్చి జ్ఞానయోగం చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏం లేదబ్బా, ఒకటి అర్థం చేసుకుంటే మన దగ్గర ఉన్నది మనకి ఇప్పుడు నాకేంటి ఒక ఆలోచన ఉంది, ఆలోచన అంటే ఒక జ్ఞానం అనుకోండి, ఆలోచన అనుకోండి, జ్ఞాపకం అనుకోండి, సాక్షితత్వం అనుకోండి, అవన్నీ కూడా లోపల మసలుతున్నటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు నాకు ఎలా వస్తున్నాయి? బయట ఉన్నటువంటిది రూపం అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ కనపడుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆ ఆబ్జెక్టే నా మనసులో లేదనుకో, నాకు అసలు అది తెలియదు. అంటే ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పను అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఆ జ్ఞానం ఉన్నప్పుడే, ఆ కోరిక ఉన్నప్పుడే నాకు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే అప్పుడు నాకు ఎదురుగా ఉన్నటువంటి వస్తువుకు సంబంధించిన విషయం తెలుస్తుంది. అంటే నిన్న మాట్లాడుకున్నాము. అంటే ఏంటి, వస్తువు ఆలోచన రెండు వస్తున్నది ఒకటే శక్తి నుంచి, అంతే. రెండు మనలోనే ఉన్నాయి, అంతే కదా. నా ఆలోచన ఎక్కడుంది? నా లోపల ఉంది. బయట ఉన్న వస్తువుల గురించి నాకు ఎలా తెలుసు? నా ఆలోచనలోనే తెలుసు. ఈ తెలిసిన నాకు వస్తువు, నాకున్నటువంటి ఆలోచన, ఈ రెండు కలిపి నా శరీరం ద్వారా పని వ్యక్తం అవుతాయి. అంటే ఏంటి, కర్త కర్మ క్రియ, ఈ మూడే మనకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు భగవతత్వంలో ప్రాసెస్ చేసిన వాళ్ళు ఏంది, ఈ మూడు కాని స్థితి ఒకటి ఉంది, దాన్ని తుర్యం అంటారు. అదేంటి, ఏమీ లేనటువంటి శూన్యస్థితి. అంటే ప్రకృతిగా వ్యక్తం అవ్వక ముందున్నటువంటి స్థితి ఒకటి ఉంది, దాంట్లో నుంచి అంతా వచ్చింది. మనం అండం పిండం బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మతత్వంలో భాగమేను, ఈ జీవాత్మ కూడా అని వాటికి కొన్ని పేర్లు పెట్టారు. అంటే పేర్లు పెట్టడమే కదా. అంటే వాళ్ళకి తెలిసినవి ఏంటి, పంచభూతాలు తెలుసు, నేల కనిపిస్తుంది, నీళ్లు కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, గాలి తెలుస్తోంది, ఆకాశం తెలుస్తోంది. వీటికి అనుగుణంగా బ్రహ్మాండం అని పెట్టుకున్నారు. ఆ తర్వాత మన జీవుల్లో ఉన్నాం, మనకు ఆకలేస్తుంది, ఆకలి దేంతో తీరుతుంది? అన్నంతో తీరుతుంది. అన్నమయ కోసం అనుకున్నాము. ఊపిరి పీల్చుకుంటున్నాము, ప్రాణం ఉంది, ప్రాణమయం కోసం అనుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాణం అన్నం కలిపి నా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసులో నుంచి వస్తున్నాయి. మనోమయ కోసం అన్నారు. చెయ్యాలా చెయ్యొద్దా అనేటువంటి అవగాహన జరుగుతోంది అన్నారు. దాన్ని విజ్ఞానమయ కోసం అన్నారు. ఆ తర్వాత ఈ నాలుగు ఎందుకు చేస్తున్నాయి? ఆనందం కోసం చేస్తున్నాయి అన్నారు. దాని ఆనందమయం. ఈ ఐదే అనమాట. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, ఈ 5 దాటిన స్థితి ఒకటి ఉంది. ఏంటి, ఈ ఆనందం అనేది పర్సనల్గా ఆశించకుండా ఏదో జరిగిపోతుంది కదా అనేటువంటి నిశ్చలతత్వంలో కనుక జరిగితే నీకు ఆ పరమాత్మతత్వం అందుతుంది అని ఇండైరెక్ట్గా వీళ్ళ కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అంటే ఏం చెప్పాడు? జ్ఞానయోగంలో అదే సాంఖ్యయోగంలో జ్ఞానం అంటే ఏం లేదు, ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం, దాంట్లో నుంచి సృష్టి అంతా వ్యక్తమైంది. ఆ 100% ఉన్న ఒకటి కాకుండా 99 ఉన్నాయి కదా, ఈ 99 కూడా విశేషాలు. అదంతా కూడా ప్రకృతి. ఏంటి, నేల, నీళ్లు, అగ్ని, మన శరీరాలు, చెట్లు, పుట్టలు, కొండలు అన్నీ కూడా చైతన్యంలో భాగమేను. కాకపోతే ఈ జీవత్వం అనేది ఏంటి, సపరేట్ అయిపోయి నేను అనేటువంటి కోరికలు పెంచుకొని ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాము. కాబట్టి నీకు ఆ జ్ఞానస్థితికి నువ్వు వెళ్ళాలి అంటే నీకు ఇచ్చినటువంటి ధర్మాలను నువ్వు పద్ధతిగా నెరవేర్చించినప్పుడు నీ మనసులో ఎలాంటి గిల్ట్, ఎలాంటి కోరిక లేనప్పుడు నువ్వు నిశ్చలంగా ఉంటావు. అప్పుడు నీకు భగవతత్వానికి అవకాశం కుదురుతుంది అని కర్మయోగం చెప్పారు. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి? అంటే ఏంటి, మనం కూడా ఆలోచించుకుంటే మన దగ్గర ఉన్నది ఆలోచనలు ఉన్నాయి, శరీరం ఉంది, పని చేస్తూ ఉన్నాం శరీరం ఉండబట్టి. మరి కాకపోతే ఇది మనం సంతోషంగా చేస్తున్నామా లేదా అనేటువంటి విషయమే కర్మయోగంలో డిస్కస్ చేశాడు. ఏం చెప్తాడు? 2-3 చాప్టర్ వచ్చి కర్మయోగం మాట్లాడుకుంటున్నాం. కర్మయోగంలో ఏం చెప్తాడు? నువ్వు నీ కోసంగా చేసుకోవాకు ఏ పని చేసినా, పరమాత్మ తత్వభావం పని జరుగుతుంది అనేటువంటి. దేవుడికి ఎట్లా పని చేస్తాం మనం? దేవుడికి చక్కగా స్నానం చేస్తాము, మంచిగా ప్రసాదం తయారు చేస్తాము, మంచి మంచి పూలు ఏరుకొచ్చి దేవుడికి పెడతాము. అలాగే నువ్వు నీకు ఇచ్చిన పని కూడా నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటాడు. తర్వాత పని చేసేటప్పుడు పరమాత్మ భగవతత్వం నేను అప్పుడు సృష్టించాను కదా, ఇప్పుడు సృష్టించాను కానీ ఏమన్నాడు కదా. అంటే ఏంటి, జరిగిపోయిన విషయాల్లోకి నువ్వు వెళ్ళవాకు, జరగబోయే విషయం గురించి నువ్వు భయపడవాకు, ఆలోచించవాకు, ప్రస్తుతం కూడా ఎగ్జైట్మెంట్ పడవాకు, నేను కాబట్టి చేస్తున్నాను అనుకోవాకు. ఒక పని ఈ శరీరం ద్వారా
పరమాత్మ తత్వం పని జరుగుతుంది అనేటువంటి భావంతో చేసుకుంటూ పో. దానికేంటి ఎక్కడ నెగటివ్ చూడవాకు. తర్వాత ఒక మనిషి చేస్తున్న ప్రతి పనికి కారణం ఏంటంటే పాపం వాళ్ళ గుణాలే. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఆ గుణాలకు అనుగుణంగానే పాపం వాళ్ళ కోరికలకు వస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళని కూడా నేనేదో గొప్ప, నేను కాబట్టి చేస్తున్నాను అనే క్రియేషన్ కూడా వాళ్ళకి క్రియేట్ చేయవాకు. ఆధ్యాత్మిక సాధన ఎవరిది వాళ్ళతే కానీ పక్క వాళ్ళ కోసం కాదు. వాళ్ళని నువ్వు కన్ఫ్యూజ్ చేయవాకు. ఎవరికి ఇష్టమయ్యి వాళ్ళ స్థితిలో ఉంటే వాళ్ళు వింటారు అన్నట్టు చెప్పటం జరిగింది. అల్టిమేట్గా ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ఏంటి నన్ను తెలుసుకునేది? నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏం లేదు, నేను శరీరం కాదు. శరీరం ఉంటుంది, పోతుంది, ప్రకృతి, ప్రాణం ఉన్నది. ప్రాణం కూడా ఎట్లా ఉంది, మనసుకు ఆలోచన వచ్చింది, నా ప్రాణం ఉంది అనేటువంటి భావం ఉంది కాబట్టి నాకు ఈ శరీరం, ప్రాణం, మనసు ఈ మూడు కలిపి పనిచేసుకోవటానికి ఏదో ఒక పరమార్థం కోసం ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఆ పరమార్థం ఏంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ గ్రహించాలి. నేను మనకు ఒక టాస్క్ వచ్చింది, ఒక పని చేయడానికి. చేయబోయే ముందర ఓహో మంచి పని చేస్తున్నాము, చేసేటప్పుడు అనవసరంగా చేస్తున్నాము అనుకోకుండా చేసేటప్పుడు ఆనందమే, పని చేయబోయేటప్పుడు ఆనందమే, చేసిన తర్వాత కూడా ఆనందమే. ఎట్లుంటావు, ఆ పని ఫలితం ఆశించకుండా ఉంటావు అన్నట్టు పాపం కర్మయోగం చెప్పారు. అల్టిమేట్ ఏంటి, ఇక్కడ దేవుడి గురించి చెప్పాలా మీరు చూడు. ఇప్పటివరకు భగవతత్వంలో మనం ఎలా చేసుకుంటూ హ్యాపీగా ఉంటామనేటువంటి పాయింట్ మీదనే చెప్పారు. నిన్న మనం దాదాపు 33 వరకు చదివాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకు రాగాలు, ద్వేషము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రాగద్వేషాలు, ఈ రజోగుణము, సత్వగుణం, తమోగుణం వీటన్నిటి వల్ల ఉండడం వల్ల. తర్వాత రాగద్వేషానికి కారణం ఏంది? ఇంద్రియాలు కంటితో చూస్తాయి, అంతే కదా. ఇంద్రియాలంటే ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా, మన జ్ఞానేంద్రియాలన్నీ 5. అంటే ఏంటి, మొదటిది ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, మనస్సు, తర్వాత హృదయం. ఇవన్నీ కలిపి జ్ఞానేంద్రియాలకు వస్తాయి. అట్లాగే కర్మేంద్రియాలు వచ్చి మన కాళ్ళు, చేతులు, మన ఎక్స్క్రిషను ఇవన్నీ పంపించేవన్నీ కర్మేంద్రియాలకు వస్తాయి. సహజంగా ఎందుకు వస్తుంది రాగద్వేషము? కంటితో చూసి ఇది నాకు నచ్చలేదు అనేస్తారు. అంటే కళ్ళకి సజెషన్ మనసిస్తుంది. తర్వాత ముక్కు వాసన చూస్తుంది. ఇప్పుడు నేను తినని పదార్థం ఏదైనా నాకు ముక్కుకు తగిలింది అనుకో, పక్క పదార్థం కూడా నాకు తినాలని అనిపించదు. అంటే ఇవన్నీ కూడా దరిద్రాలన్నమాట, తగిలించుకున్నటువంటి, ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నటువంటి రాగద్వేషాలు. నేను ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ వేగన్, ఇవన్నీ కూడా మన జ్ఞాపకాలే. అల్టిమేట్ ఏం చెప్పాడు, ఈ దేని మీద కూడా నాకు ఇష్టము అయిష్టం అనేటువంటి భావంలో నుంచి ముందు బయటపడాలంటాడు. అందుకనే మహానుభావులు ఈ పంచభూతాల విషయం గురించి చెప్పాడు. పంచభూతం వచ్చి ఫస్ట్ది ఏంటి, భూమి, మూలాధార చక్రం. మనం బేస్ పడ్డాం. దేనికి పడ్డాము? కోరిక, భయం వల్లే మన సృష్టి జరిగింది, అంతే. లేకపోతే సృష్టిని చెప్పొస్తేనే లేదు. నేను ఉన్నానంటే ఏదో ప్రాసెస్ జరుగుతుంది అనేటువంటి భావన. తర్వాత మళ్ళీ ఇన్సెక్యూరిటీ, అమ్మో ఇవన్నీ నేర్చుకోకపోతే, చెప్పకపోతే, ఉండకపోతే మళ్ళీ ఏదన్నా ఉంటుందేమో, తెలుసుకున్నాం కదా. ఇట్లా అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, మానవ జీవితానికి కారణం 2 కారణాలు. ఒకటి ఇన్సెక్యూరిటీ, 2 డిజైరు. అది మూలం ప్రస్తుతంలో పడింది. ఇక్కడ ఇంతసేపటికి ఎప్పుడైతే కోరిక, భయం ఉంటే మనకు ఉండేటువంటి నెగటివ్ క్వాలిటీస్ ఏంటి, ఎప్పుడు అనుమానమే. ఏదైనా ఒకటి మనకు చాంది ఏదైనా మనం టీవీలో చూసాము, అమ్మో మనకు కూడా వస్తుందేమో అని భయం. అంటే ఏంటి, జస్ట్ అనుమానం. ఈ అనుమానాన్ని వదిలించుకోవాలి అంటే కర్మయోగంలో చెప్పింది ఏంటంటే, ముందు నువ్వు కొంచెం జనరస్గా ఉండు. అంటే నీ కోసం నువ్వు చేసుకోవాకే పని కూడా ఒక పరమాత్మ తత్వ భావం నువ్వు చేరుస్తుంది అని కనుక నువ్వు అనుకుంటే నీలో ఇన్కంప్లీట్నెస్ పోతుంది, భయం పోతుంది అంటాడు. తర్వాత రెండోది వచ్చేంటి, స్వాదిష్టాన చక్రం. నీళ్ళు ఎప్పుడు కూడా ఒకే చోట కనుక పోసి ఇట్లా ఉంటే మురికి వాసన వస్తాయి. అందుకని నీకు తెలిసిందా, నీకున్నదైనా ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. అందుకని పాప మన వాళ్ళు పుష్కరాలు ఈ తీర్థయాత్రలు అవన్నీ పెట్టినందుకే ఒకే చోట కూర్చుంటే అన్ని కంఫర్ట్గా సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. పాతకాలంలో నడుచుకుంటూ పోయేవాళ్ళు, సత్రాల్లో బొత్రాల్లో భోజనం పెడితే తినేవాళ్ళు. ఇప్పుడులాగా స్టార్ హోటల్స్ వ్యవహారం లేదు. అంటే ఏంటి, అప్పుడు మనలో ఉన్నటువంటి నాలెడ్జ్, తర్వాత మనం ఓపిక మనలో పెరుగుతుందని ఆ రోజుల్లో పాపం తీర్థయాత్రలు అవి చెప్పెట్టి ఈ పుష్కరాలు 12 సూర్యుళ్ళు ఈ ఒక్కొక్క రాశిలో తిరుగుతుంటాడు కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు పెట్టి అందరూ కలిసి హాయిగా స్నానం అది చేసి పరమాత్మ తత్వంలో ఉండి జ్ఞానం పెంచుకుంటారు, కోరికలు తగ్గించుకుంటారు అనే పాయింట్ మీద పెట్టున్నారు. ఆ తర్వాత దాంట్లో ఏంటి, ఆ రెండో దాంట్లో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీ ఏంటి, ఈర్ష్య. ఎప్పుడు పక్క వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాడు ఇంత సంపాదించాడు, మనం ఇంత సంపాదించాడు, వాడు పెద్ద విల్లా కొన్నాడు, వీడు పెద్ద కారు కొన్నాడు. ఏముంది ఆ కార్ అక్కడ పార్క్ చేసిన తర్వాత ఎవడు చూడడు దాన్ని. ఆ మెటీరియల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం మొట్టమొదటి ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చామందరం, ఇప్పుడు ఎలా ఉన్నామో బోలెడు మెటీరియల్ ఉంది. అది ఏమన్నా మనకు గుర్తుంటుందా? కాకపోతే సుఖం ఇస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది, అంతే తప్ప సుఖము, సంతోషము మెటీరియల్ ఇవ్వదు. ఎప్పుడు మన అనుభవాలన్నీ మనసుకే.
శరీరానికి ఏం అనుభవం లేదు. నువ్వు మంచిగా ఆలోచించి, మంచిగా చూసి, మంచిగా మాట్లాడితే ఉన్నటువంటి అనుభవం, సంతోషం నెగటివ్గా మాట్లాడి, నెగటివ్గా చూస్తే, నెగటివ్ కోరికలు పెట్టుకుంటే 100% ఉండవు. ఎందుకంటే ఎవడి మనసే వాడికి శత్రువు, ఎవరి మనసే వాడికి మిత్రువు. మనం మంచి అలవాట్లన్నీ చేస్తున్నాం, మన మనసు స్నేహితుడు, మన ఫ్రెండ్. 24 గంటలు వీడు మనతోనే ఉంటాడు. నువ్వు తీర్థయాత్రలకు పో, పుష్కరాలకు పో, సినిమాకు పో, ఇంకేదన్నా పో, ఆ పని అయిపోతున్న వెంటనే మళ్ళీ మన మనసు నీకు వచ్చేసి అరే ఎదవా నువ్వు తప్పు చేసావు, అలా చేయకూడదని మళ్ళీ మనకి 24 గంటల లోపల నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మన ఈగో దాన్ని యాక్సెప్ట్ చేయదు. తర్వాత అది కూడా తప్పు కాదు, మన గుణాలు. అందువల్ల జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంది అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పంచభూతాల తత్వాల్లో నుంచి వచ్చాయి. తర్వాత మూడోది వచ్చి అగ్ని. ఇది ఎంతసేపటికి దహించుకొని పోతూ ఉంటుంది, అంతే కదా. నిన్న కాలిఫోర్నియాల మంటలు చూసాం కదా. అంటే అందుకనేంటి మన అహంకారం కూడా దాన్ని దహింప చేసుకోవాలి. దహించినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అబ్బా ఇప్పుడంతా నేనంతా ఏదో అనుకున్నాను, ఏం లేదు ఇక్కడ, నేను చాలా అంటే బెలూన్కి చిల్లు కొడితే నేల మీద పడితే ఎంత హీనమైన పరిస్థితి నాది కూడా అంతే, నాకేం తెలియదు. కాకపోతే నన్ను ఏదో ఒక ప్రాణం ఉన్న ప్రాణం ఇలా ఉందంటే ఏదో ఒక శక్తి నాతో ఉంది కాబట్టి నేను ఇలా ఉండగలిగాను అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత అప్పుడు అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మనసుకున్నటువంటిది ఏంటి, అహము భయము కోరిక అహంకారం ఇదంతా కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు నేనేంటి, నా అసలు ఏంటి, నా తత్వం ఏంటి, పరమాత్మ తత్వం ఏంటి, ప్రపంచం ఏంటి అనేటువంటి విచారణ జరుగుతుంది. అప్పుడు హృదయం తత్వం అంటాడు దాన్ని. అప్పుడు మనం అనుభవానికి తెచ్చుకోవడానికి మొదలు పెడతాం. ఏదైనా ఒక మంచి పని చేసాము, మనసు ఎంత తేలిగ్గా ఉంది, ఏదైనా ఎక్కడన్నా నెగటివ్గా వెళ్ళి మాట్లాడొచ్చాము, లేదంటే అనకూడని మాటలు అన్నాము, ఊరికి కావాలని కోపం చూపించాము, అప్పుడు మన హృదయం ఎంత ప్రశాంతంగా ఉందా కష్టంగా ఉందని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవడానికి మొదలు పెట్టాలంటే ఈ కింద 3 క్వాలిటీస్ పోవాలి. ఏది, భయము, కోరిక, అనుమానము, ఈర్ష్యలు, ఏదంటారు కదా రాగద్వేషాలు, ఇవన్నీ ఏమంటారు దాన్ని, కామ క్రోధ మోహ మద మాశ్చర్యాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. భగవతత్వంలో ఇవేమీ లేవు, ఆ తేడా లేవు, అందరం ఒకటే. అది అయిపోయిన తర్వాత అప్పుడు విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి వస్తాం. ఆకాశతత్వంలాగా మనం ఉండాలి. ఎట్లుంది ఆకాశం, దానికి తుది లేదు మొదలేదు, బాగా వ్యాపించింది, అన్నీ అందులోనే ఉన్నాయి. ఆకాశం అన్నిట్లో ఉంది కానీ ఆకాశం ఎందులో లేదు, అంతే కదా. ఇప్పుడు నాలోనే అన్నీ ఉన్నాయి, నేను ఎందులో లేను. ఆకాశం కూడా పరిస్థితి అదే, నామం లేదు, రూపం లేదు, మొదలు లేదు, ఏమీ లేని స్థితి. అందుకని పరమాత్మ తత్వాన్ని ఉదాహరణ చూపించాలంటే మనం నిద్రపోతున్న లాంటి స్థితిని ఆకాశాన్ని చూపిస్తారనమాట. అంటే అలాంటి స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఈ రాగద్వేషాలు కోరికలు పోతాయి. ఇది ఎవరికి వాళ్ళ మనం అసెస్ చేసుకుంటూ పోవాల్సింది. ఇవాళ 35 చదువుకుందాం. ఇక్కడ ఏంది 35 ఈరోజు, పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణాలు లేకున్నను చక్కగా అనుష్ఠించబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. ఇందులో ఏంటంటే ఈ స్వధర్మం పరధర్మం వీటి గురించి కొంచెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగిందబ్బా. స్వధర్మం అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, శంకరాచార్య గారు చెప్పిన ప్రాసెస్లో ఆయన స్వధర్మం అంటే ఏంటి, పరమాత్మతత్వం. ఈ ప్రకృతి అంతా ఏంటి, పరధర్మం కిందకు వస్తుంది. అంటే ఏంటి, స్వధర్మంలో ఉండి పరధర్మం కనుక నిర్వర్తించగలగటం అనేది అత్యుత్తమం. కాకపోతే ఇంకేంటి, ఇప్పుడు మనం కర్మయోగం చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి, స్వధర్మం నీకు ఏ పని ఇస్తే ఆ పనిని అది కేవలము అంటే ఇంకో రెండో ఆలోచన లేకుండా 100% పరమాత్మతత్వం అనేటువంటి భావంతో చేసుకుంటూ పోవడం అనమాట. నాకు ఒక ధర్మం ఉంది కదా, ఇప్పుడు నేను ఒక విమెన్ అనుకుందాము, కాసేపు నేను విమెన్ పుడుతూనే ఏంటి, కూతురుగా ఉన్నాను. ఆ తర్వాత కూతురుగా నా ధర్మాలు ఏంటి, తర్వాత భార్యగా నా ధర్మం ఏంటి, తల్లిగా నా ధర్మం ఏంటి, అత్తగారిగా నా ధర్మం ఏంటి, కోడలుగా నా ధర్మం ఏంటి అని ఏంటి 100% అంటే మన స్థితిలో మనం ఎంత చెయ్యగలగడం అనేటువంటి పరిస్థితిని బట్టి చెప్పారు అన్నమాట. అంటే అల్టిమేట్ ఏం చెప్తారంటే ఇక్కడ కండిషన్ స్థితి అంటాడు. అంటే ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళు, అంతే తప్ప ఎక్స్ట్రాడినరీ అవతల వాళ్ళు ఏదేదో హంగామా చేశారని మనం అవసరంలా. అల్టిమేట్గా కర్మయోగంలో చెప్పింది ఏంటి, మన మనస్సు మీద తీవ్రమైనటువంటి ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా, అంటే పాపం పుణ్యం అని ఇట్లా ఘర్షణ లేకుండా, ఎగ్జైట్మెంట్ లేకుండా జరుగుతున్నదంతా కూడా సహజంగా జరుగుతుందని మనం ఎప్పుడు అనుకుంటాము, నేను లేనప్పుడు సహజంగా జరుగుతుంది అనుకుంటాను. నేను అంటే ఎవరు, నా మనసు, నా బుద్ధి, నా శరీరం గురించి ఆలోచన లేనప్పుడు ఇప్పుడు నిద్రలో ఎలా ఉన్నాము, సహజంగా నిద్రపోతున్నాం కదా, అలాగే సహజంగా లేస్తున్నాం కదా, సహజంగా కలలు కంటున్నాం కదా. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రతి పని కూడా
పరమాత్మ తత్వభావం అనేటువంటి భక్తితోటి సహజంగా జరిగేట్టు కనుక చూస్తే మనసు మీద ఎలాంటివి లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో నీకు సత్యం అనేది నీకే అవగాహనకు అవుతుంది. ముందు సత్యం తీసి అవతల పడేయండి, హ్యాపీగా ఉంటాం కదా, అంతే కదా. ఇప్పుడు ఏదోదో ఆలోచనలు వస్తున్నాయి, ఘర్షణ అనిపిస్తుంది, కాకపోతే అది ఎందుకు చేయాల్సి వస్తుంది అని దండం పెట్టుకొని పరమాత్మతత్వం భావనని మనం మర్చిపోయి కనుక జరుగుతుంటే అది ఆ భావనలో ఆ పని అవుతుంది అన్నట్టు అర్థమైంది. చూద్దాం రేపు ఏం చెప్తారో. ఆల్రెడీ 20 నిమిషాలు అయింది. నమస్తే.